ప్రియులారా, ఈ సమయంలో ఈ ఒప్పుకోలు విషయమై మనం కొన్ని మాటలను ఈ రాత్రికాలము ఏ ఏ విషయాల్లో మనము ఒప్పుకునే వారంగా ఉంటే మనం ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని అందుతామో ఆ సంగతులను కొన్నిటిని మనం చూసుకుందాం. కనుక మరి ఒకసారి లేఖన భాగంలోనికి వెళదాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, గమనించండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఎంత ఒక పెద్ద బంపర్ ఆఫర్ అంటే, మానవ జీవితంలో మనం చేసిన మన పాపాలు మన పతనాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. ఇది నిజంగా విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. లోకంలో మనుషులు చెప్పుకుంటారే బంపర్ ఆఫర్ ఇచ్చారని. ఈ దినాల్లో లోకంలో చాలామంది ఈ ఆషాఢ మాసం స్పెషల్స్లో పోతున్నారు. చలో కిలో ఎక్కడ చూసినా హోర్డింగ్లు కానిస్తున్నాయి. కనుక మనం ఎక్కడికి పోయినా కిలోలు తెచ్చుకోవచ్చట. అందుకని అందరూ కూడా జనాలందరూ కలిసికట్టుగా పోతున్నారు చలో అని. ఎందుకంటే అది ఒక పెద్ద బంపర్ ఆఫరు. సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఆషాఢ మాసం సీజన్లో బంపర్ ఆఫర్లు ఇస్తారు కదా. అలాగే విశ్వాస సంబంధమైన జీవితంలో కూడా దేవుడిచ్చే గొప్ప బంపర్ ఆఫర్ ఇది. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ఈ రెండు సుగుణాలను బట్టి గమనించండి, దేవునిలో ఉన్న ఈ రెండు మంచి సుగుణాలను బట్టి పాపులమైన మన జీవితాలకు ఆయన ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ రాత్రికాలము ఇటువంటి గొప్పదైన అవకాశంలో ఇది మన జీవితాలకు ఉపయోగకరమైనదిగా ఉంటే ఈ రాత్రికాలపు ఈ ఒప్పుకోలు ప్రార్థనలో మనం ఒప్పుకునే సంగతులు మనకు ఆత్మీయ మేలు కలిగించేవిగా ఉంటే ఎంత ధన్యులం మనము. కనుక ప్రియులారా, ఇటువంటి అవకాశంలో మనము కొన్ని సంగతులు, ఎందుకంటే అనేకమైనవి ఉన్నాయి, కానీ మనం ఒప్పుకునే కొన్ని సంగతులను మన దృష్టికి తెచ్చుకొని వాటి విషయంలో మనం ఒప్పుకొని మనము దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మొదటిగా మనం ఏ విషయంలో ఒప్పుకోవాలి? మొదటి సంగతి చూద్దాం. లేవియకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతాను, గమనించండి. నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల, దేవుడు అంటున్నాడు. ఏ విషయాలు ఒప్పుకోవాలట మనము? అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల. ఇది కానీ మన జీవితాల్లో మనం కలిగి ఒప్పుకుంటే ఆ తర్వాత కింద మంచి ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ ఏంటంటే, అబ్రహాముకు నేను చేసిన నిబంధన, ఇస్సాకుకు నేను చేసిన నిబంధన, యాకోబుకు నేను చేసిన నిబంధన ప్రకారం. అంటే ఒక మంచి ఆఫర్ ఇది. ఈ ఆఫర్ ఏంటంటే మనం ఒప్పుకోవాలా. కేవలము మా పాపమును బట్టి ఇక్కడ ఆయన ప్రజలైన వాళ్ళలో కలగవలసినటువంటి ఆ యొక్క మరి ఆ లోబడే ఆ గుణం ఏంటంటే, మనం ఇక్కడ గమనించినప్పుడు లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించాం. అయ్యా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే లోకంలో మనం పొందిన శిక్షలు, మనం పొందిన నష్టాలు, మనం కొంచెం కష్టాలను గురించి ఇది నా పాపము, నా అవిధేయత, మా దోషము, దీనిని బట్టే మేము ఇది అనుభవించినాం అనుకోరు చాలామంది. నేను అంతసేపటికి భక్తి చేస్తున్నాను, నేను మందిరానికి వెళుతున్నాను, నేను దేవుని వాక్యం వింటున్నాను, దేవునికి అన్ని విషయాల్లో లోబడుతున్నాను అనుకుంటామే. కానీ
మనము దేవుని మీద నింద వేసి దేవుని మీద ఆయాసపడేటువంటి ప్రజలుగా ఉండకుండా, అయ్యా ఇది మా దోషమును బట్టి, మా తప్పిదాలను బట్టి, లొంగని మా హృదయాలను బట్టి మాకు ఈ ప్రతిదండన కలిగింది అని మీరు ఒప్పుకుంటే, ఈ రాత్రి ఒప్పుకోగలమా? మనమంతా ఎంతో మంచి విశ్వాసలం కదా. ఒప్పుకోవటానికి కొన్నిసార్లు అహమడ్డు వస్తుంది. ఇవాళ మానవ జీవితంలో చాలా కొన్ని తప్పిదాల విషయంలో, జరిగేటువంటి ప్రతిదండన విషయంలో, కలిగే శిక్ష విషయంలో, పొందేటువంటి ఇబ్బంది విషయంలో చాలామందికి ఈ అహమడ్డు వచ్చి, ఇది మా తప్పిదాన్ని బట్టే, మేము చేసిన పొరపాటుని బట్టే, మా తిరుగుబాటు స్వభావాన్ని బట్టే, మా లోబడిన హృదయాన్ని బట్టే దేవుడు మాకు ఈ శిక్ష ఇచ్చాడు, అందుకనే మేము ఇలా అయిపోయినాము అనుకోరు. కానీ మీరు అలా అనుకొని ఒప్పుకుంటే, ఆయన అంటున్నాడు, ఈ శిక్ష అంతా మేము ఎందుకు అనుభవించాం? ఇశ్రాయేలీయులు ఎలాంటి శిక్షలు అనుభవించారు? చాలా శిక్షలు అనుభవించారు. ఎందుకు అనుభవించారు? లోబడలని ప్రజలుగా ఉండబట్టే. వాళ్ళ మీదకి వచ్చిన కరువు కానీ, వాళ్ళ మీదకి వచ్చిన యుద్ధాలు కానీ, వాళ్ళకి నాశనము సంభవించిన విధానం కానీ, అన్నిటిలో కూడా ఇశ్రాయేలీయులు ఆ రీతిగా వాళ్ళు శిక్షించబడటానికి కారణము వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క అక్రమైన జీవితము, వాళ్ళ యొక్క అవిశ్వాస జీవితము, వాళ్ళ యొక్క తిరుగుబాటు జీవితము. దేవుడు అంటున్నాడు, ఇది మీరు ఒప్పుకుంటే, మీ లోబడనల్లని హృదయాలతో మీరున్నారు, కానీ ఆ హృదయాలను లోబరుచుకొని, అయ్యా ఇవాళ మేము అనుభవిస్తున్న ఈ శిక్షలున్నాయే, ఇవి కేవలం మా తిరుగుబాటు స్వభావాన్ని బట్టే అని మీరు ఒప్పుకుంటే, నేను మీకు మీ పితరులుగా చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మీకు సహాయం చేస్తాను. ఈ రాత్రికాలము ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామా? మనకు కలిగే నష్టం కానీ, మనం పొందేటువంటి ఇబ్బంది కానీ, మనం అనుభవిస్తున్న వ్యాధులు కానీ, ఇవి మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టే మాకు ఇవి కలిగినాయి, ఈ ప్రతిదండన మాకు ఈ విధంగా మమ్మను బట్టే కలిగిందని దేవా అని ఒప్పుకోగలుగుతాం. మనము ఒప్పుకుంటే మనకు మేలు. దేవుడు ఆయన మేలు చేస్తానంటున్నాడు. కనుక ఈ రాత్రికాలము మన పితరులు ఎలాగంటే ఒప్పుకుంటూ వచ్చినారో అలా కూడా మనం ఒప్పుకుంటూ, ఈ మొదటి ఒప్పుకోలు విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉందాం. అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకోండి. అంటే దేవుడు వారికి ఇచ్చిన ప్రతిదండనను మేము ఎందుకు అనుభవించానంటే, మేము లోబడనల్లని హృదయాలు కలిగి మేము చేసిన దోషాలను బట్టే అని ఈ ప్రతిదండన మాకు ఇచ్చాడని నువ్వు ఒప్పుకుంటే మేలు కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రికాలము ఇటువంటి ఒప్పుకోలు మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది మనకు మంచి మేలుగా మనం భావించవచ్చు. ఇక రెండవది మనం ఏ విషయంలో ఒప్పుకోవాలో గమనించండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, గమనించండి. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం ఏమి ఒప్పుకోలు చూస్తున్నామంటే, కుటుంబము తరపున కుటుంబముగా ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా. ఈనాడు కుటుంబాల్లో తల్లిదండ్రులు భక్తిపరులైతే పిల్లలు భక్తిపరులని ఎక్కడున్నది? పిల్లలు భక్తిపరులైతే తల్లిదండ్రులు భక్తిపరులుగా ఎక్కడ కొనసాగుతున్నారు? కనుక కుటుంబాలలో ఎవరో ఒకరు పాపము చేసిన రీతిలో ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ నెహెమ్యాలో దోషం లేదు. తాను వ్యక్తిగతంగా నిర్దోషి అయినటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దోషములను దేవా, నా యొక్క తల్లిదండ్రుల యొక్క దోషములను నేను ఒప్పుకుంటున్నా. అంటే కుటుంబము యొక్క పాపములను కూడా మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ఇవాళ ఎంతమంది ఈ సంగతులు మనము కలిగి ఉంటున్నాం? ఎంతసేపటికి మన భక్తిని, మన విశ్వాసాన్ని చూసుకొని
మన కుటుంబం ఏ మార్గంలో నడుస్తుంది, మన కుటుంబం ఎటువంటి సాక్ష్యాన్ని లోకంలో కలిగి ఉంటుంది, నా కుటుంబం ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన విశ్వాసులుగా మన జీవితాల్లో ఉందా? కనుక కుటుంబముగా ఒప్పుకునేటువంటి ఈ ఒప్పుకోలు మన జీవితాలకు అవసరం, కుటుంబం కోసం. మీరు యోబు గ్రంథంలో చూస్తారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు భక్తిపరుడే, నీతిమంతుడే, యథార్థవంతుడే, కానీ తన పిల్లల విషయంలో, ఎందుకంటే వాళ్ళు ఎంతో సంపన్నమైన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా సంతోషంగా రోజు ప్రతిదినము విందులు వినోదాలు చేసుకుంటున్నటువంటి వారు, ఇటువంటి విధానములో వాళ్ళు ఎక్కడైనా దోషం చేశారేమో, పాపం చేశారేమో అనే విషయమై, తన పిల్లల విషయమై, అంటే తన కుటుంబంలో తన పిల్లల విషయమై యోబు ప్రతిదినము దేవునికి బలులు అర్పిస్తూ వచ్చినటువంటి ఆ కార్యక్రమం మనం అక్కడ చూస్తుంటున్నాం. ఈనాడు లోకంలో చాలామంది ఎక్కువైన స్థితిలో చేసే పాపాలు ఉంటాయి. ఏదీ లేక దరిద్రంగా ఉంటే తట్టుకోలేని స్థితిలో చేసే పాపాలు కూడా ఉంటాయి. అందుకని సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, దేవా నాకు ఎక్కువైన ఎడల, అధికంగా ఉన్న ఎడల నా కడుపు నిండి నేను యెహోవాడని అంటానేమో, లేకపోతే నేను దరిద్రున్నై కఠినమైనటువంటి ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే నేను దొంగిలించి ఏమన్నా పాపం చేస్తానేమో అని ఆ భక్తుడు అంటున్నాడు. ఈనాడు లోకంలో, అంటే యోబు కుటుంబంలో ఆయన పిల్లల పరిస్థితి అలా ఉంది. ఎక్కువైన స్థితి. కొన్నిసార్లు మానవ జీవితంలో ఎక్కువైన స్థితి కలిగి ఉన్నప్పుడు గర్వము, అహంకారము చోటు చేసుకుంటుంది. మనకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నాబాల్ను చూస్తాం. ధనవంతుడు, సంపన్నుడు, బాగా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే ఆ దావీదెవడో నాకేం తెలుసు అనే కాడికి పోయాడు. అంత గొప్ప రాజు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, కష్టకాలంలో అరణ్యంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఒకానొక దశలో అతని యొక్క పశువుల్ని మందల్ని కాపాడిన దానికి కృతజ్ఞతగా మనకి ఈ పరిస్థితిలో కొంత ఆహారం ఇస్తాడమో వెళ్ళండి అని తన దాసులు పంపితే ఎంత గర్వపు మాట అన్నాడు. ఎందుకు? వాడికి ఎక్కువై ఉంది. కొన్నిసార్లు మానవ జీవితంలో మనకి ఎక్కువైతే వచ్చే గర్వము, జాగ్రత్త. అందుకనే కుటుంబముగా మనం ఏమైనా పాపం చేసే వారంగా ఉండొచ్చు, మనం కాకపోయినా కుటుంబ పక్షంగా ఒప్పుకునే ఒప్పుకోలు మన జీవితాల్లో ఉండాలి. ఈ సత్యాన్ని మనము ఈ రాత్రి తెలుసుకుందాం. ఆ రీతిగా నెహెమ్యా అంటున్నాడు, దేవా ఇశ్రాయేలీయుల దోషములో నేను ఒప్పుకుంటున్నా, నా తండ్రి ఇంటి వారు మేము చేసిన పాపంలో నేను ఒప్పుకుంటున్నా. కనుక కుటుంబ పక్షంగా ఒప్పుకునే ఒప్పుకోలు మన జీవితాలకు మనకు ఎంతో అవసరమయ్యింది. ఇక 3వ ఒప్పుకోలు ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము, 18వ వచనం గమనించండి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము నేను చదువుతాను, గమనించండి. లేదా బిగ్గరగా చదవండి. నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. చాలు. ఇక్కడ వ్యక్తిగతంగా ఒప్పుకొని ఒప్పుకోలు మనం చూస్తున్నాం, గమనించారా? నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. భక్తుడైన దావీదు అంటున్నాడు. 3వగా ఒప్పుకోలు మన జీవితాల్లో ఏముండాలంటే వ్యక్తిగతంగా ఒప్పుకునే ఒప్పుకోలు ఉండాలి. వ్యక్తిగతంగా మన పాపాలు మనం ఒప్పుకోవాలా దేవుని సన్నిధిలో బేషరతుగా. కనుక భక్తుడైన దావీదు జీవితంలో ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి కారణం ఇదే. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తన పాపాన్ని దాచుకోలేదు. వాటిని గూర్చిన మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. దావీదు తిన్నగా నేరుగా దేవుని ఎదుట దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకున్న స్థితిని మనము అనేక వాక్య భాగాల్లో మనం చూస్తాం. ఇక్కడ అంటున్నాడు, నేను నా దోషమును ఒప్పుకుంటున్నా. కనుక వ్యక్తిగత ఒప్పుకోలు కూడా మనకు అవసరం. ఏమైనా దోషము దేవుని ఎదుట మనం చేసిన వారంగా ఉంటే కొన్నిసార్లు అది మనకు దేవునికి మాత్రమే తెలిసే దోషాలు మన హృదయాల్లో కలిగి ఉంటాం. మన పక్కవాడికి తెలియదు, మన ఎదుటి వాళ్ళకి తెలియదు, మన ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియదు. ఇటువంటి స్థితిలో దాచబడిన రహస్య పాపము ఏదైనా దేవునికి విరోధంగా చేసిన స్థితి మన జీవితాల్లో ఉంటే మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ సత్యాన్ని మనము ఈ రాత్రికాలం తెలుసుకొని మన యొక్క ఒప్పుకోలు ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక
కుటుంబ పక్షంగా ఒప్పుకుంటున్నాం, వ్యక్తిగతంగా ఒప్పుకుంటున్నాం. అలాగే మన యొక్క దోషాలకు, మన యొక్క మరి తిరుగుబాటుతనానికి మనం దేవుని చేత అణిచివేయబడినటువంటి, బాధించబడినటువంటి ఆ స్థితి కూడా అందువల్లనే కలిగిందని కూడా మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఇలా ఒప్పుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఎందుకంటే ఆ తర్వాత మన ఒప్పుకోలను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. దావీదు నాతానుతో అన్నప్పుడు, నేను పాపం చేశానని అన్నప్పుడు, నీ పాపములు క్షమించబడినాయని నాతాను వెంటనే చెప్తాడు. ఎందుకని ఒప్పుకున్నాడు గనక. బెంకమలాళ్ళ, సాకులు చెప్పలే, తప్పించుకోవటానికి ప్రయత్నం చేయలే, బేషరతుగా ఒప్పుకున్నాడు తను చేసిన పాపాన్ని. ఈనాడు దేవునితో మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం అట్లా మన పాపాన్ని ఒప్పుకునేటప్పుడు దేవుడు మనకు క్షమిస్తాడు. ఈ విషయాన్ని మనం ఈ రాత్రికాలం తెలుసుకొని మనం ఒప్పుకోలు ప్రార్థన కొరకై సిద్ధపడాలి. ఇక 4వ సంగతి చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ ఒప్పుకోలు ఏంటో చూద్దాం. మూడవ అధ్యాయము 6వ వచనం గమనించండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. 4వ విషయాన్ని చూస్తున్నాం మనం. మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలా. ఆయన ఏది అనుమతిస్తే దాన్ని అంగీకరించాలా. మనకి ఇష్టమైన వాటినే మనం యాక్సెప్ట్ చేయటం కాదు. మనకు ఇష్టం కాని దాన్ని కూడా దేవుడు అనుమతించినప్పుడు, దేవా నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, నువ్వు అనుమతించిన దాన్ని నేను అంగీకరిస్తున్నాను, దాన్ని నేను స్వీకరిస్తున్నాను అంటే టోటల్ మన ప్రవర్తన అంతటిలో దేవుడు మన పట్ల ఆదేశించే ప్రతి విషయాన్ని కూడా మనము అంగీకరించే వారంగా ఉన్నప్పుడు ఆ గొప్ప అవకాశం ఏంటంటే ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. ఈ రాత్రికాలము మనము దేవుని అధికారమునకు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఒకసారి దావీదు తను కొంచెం అతిశయించిన ఆ విధానంలో తన యొక్క దేశ జనాభాను లెక్కించమని యోవాబుకు ఆదేశించినప్పుడు సైన్యాధిపతికి, ఎందుకంటే తన గొప్పదైన ఈ సామ్రాజ్యము, ఈ స్థితి, ఈ లెక్క, ఇదంతా అసలు ఏంటో తెలుసుకుంటే నా ఘనత ఏంటో చూద్దాం అనుకున్నాడు పాపం. కానీ దేవుడు వెంటనే శిక్ష వచ్చినప్పుడు 3 ఆప్షన్స్ తన ముందు పెట్టినప్పుడు దావీదు ఎక్కడ కూడా తను తప్పించుకోవటానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క అధికారమునకు, దేవా మంచిది, నీ చేతుల్లో పడితే మాకు ఇంకా ఆశీర్వాదం అన్నట్లుగా ఆ దేశం మీదకి తెగులు రావటానికి దేవుని యొక్క ఆజ్ఞకు తను ఒప్పుకున్నాడు, లోబడ్డాడు. తన ప్రవర్తన దేవుని ఎదుట తిన్ననిదిగా సరైనదిగా చూసుకొని ఆ క్షమాపణ కోరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక కొన్నిసార్లు మన ప్రవర్తనలో మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారంగా ఉండకుండా ఉండాలి. ఆయన సమస్తమైన అధికారానికి, అన్నిటికీ కూడా ఆయన ఆది సంభూతుడైన దేవుడు కదా, సర్వలోకములోని అన్ని విషయాలను ఏలికగా ఉండి చూసేటువంటి దేవుడు కదా. కనుక ఏదో ఒక చిన్న ప్రాంతానికో, చిన్న అధికారానికో, చిన్న సామ్రాజ్యానికో, చిన్నదైన నీ యొక్క ఘనత గౌరవాలకో, నీ యొక్క ఐశ్వర్యానికో నీవు అధికారివి కావచ్చు. కానీ వాటన్నిటిని కూడా అనుగ్రహించేవాడు అందరికీ లోకములో సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు కదా. ఆయన అధికారానికి మనం లోబడే వారంగా, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. ఉంటే దేవుడు మనలను దీవించి మన త్రోవలను సరళము చేస్తాడనేటువంటి సంగతుల్ని మనము చూస్తుంటున్నాం ప్రియులారా. కనుక ఈ రాత్రికాలము మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటున్నామా? కొన్ని విషయాల్లో మన ఆధిక్యతలను మనము
పక్కన పెట్టుకొని వాటి విషయంలో దేవుడు ఏదన్నా అనుమతిస్తే లేదు నేను ఈ విషయాన్ని ఒప్పుకోను అని చెప్పి దేవునికి ఎడల మనం తిరస్కార స్వభావాన్ని చూపిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకొని మనం ఒప్పుకొని ప్రార్థనలో కొనసాగాలి. ఇకపోతే 5వ సంగతి చూద్దామా? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13వ నేను చదువుతాను, గమనించండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. కనుక నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఎక్కడా? ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకో. ఈ రాత్రికాలం మనం ఎటెటు పోతుంటున్నాం? ఎవరెవరితో కలిసిపోతుంటున్నాం? ఈ దోషము ఒప్పుకుంటామా మనము? కనుక దేవునికి తిరుగుబాటు చేసి, అక్కడ పై మాటలో అదే ఆయన అన్నది, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుని సంఘమును నువ్వు విడిచి ఇటు అటు పోతే, దేవుని సంఘము అది క్రీస్తు శరీరము, దాని మీద తిరుగుబాటు చేస్తే దేవునితో తిరుగుబాటు చేసినట్టు కాదా? నువ్వు సంఘము నుంచి వెలుపలికి పోతే నువ్వు అన్యులతో కలిసిన పరిస్థితి కాదా నీది? ఈనాడు క్రైస్తవ జీవితంలో అనేక మంది దేవుని సంఘమును విడిచిపెట్టి దేవుని మీద తిరుగుబాటు చేసి అటు ఇటు తిరిగిపోయిన నీ దోషాన్ని నువ్వు ఒప్పుకోలేవా? ఈ దినాల్లో ఎందుకు అనేక మంది అలా ఇలా అటు ఇటు తిరిగొచ్చి దేవుని సంఘంలో దూరి మరలా ఈ తప్పిదము నేను చేశానే అనే ఒప్పుకోలు నీ జీవితంలో నీకు ఎందుకు రావటం లేదు? అనేక మార్లు దేవుని వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటే, మనకు బుద్ధి చెబుతూ ఉంటే, హెచ్చరిక చేస్తూ ఉంటే, చేసిన తిరుగుబాటుకు, అన్యులతో కలిసిన సహవాసానికి, దేవుని సంఘంలో విడిచిపెట్టి పోయిన పరిస్థితికి, అటు ఇటు తిరిగొచ్చి సంఘంలో ప్రవేశించిన దానికి ఇది తప్పు, ఇది పాపము అని నువ్వు ఒప్పుకోలేవా? ఇది దేవుని వాక్యమే కదా చెప్తుంది, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట కదా. కనుక నీవు అటు ఇటు పోయి వచ్చిన సంగతి నీవు దేవుని ఎదుట ఒప్పుకో. ఈ రాత్రికాలము నీ జీవితంలో ఈ ఒప్పుకోలు ప్రార్థనలో ఇది నువ్వు ఒప్పుకోగలవా? దేవా, నిజంగా నేను నీ మీద తిరుగుబాటు చేశాను, నీ సంఘం మీద తిరుగుబాటు చేశాను, నేను నిన్ను విడిచిపెట్టాను, అన్యులతో కలిసిపోయాను, నేను అటు ఇటు లోకంలో తిరిగిపోయి వచ్చాను, ఇది నేను చేసిన దోషము, ఇది నా పాపము. దేవా, ఈ రాత్రికాలము నేను తిన్నగా నీ దగ్గరకు వస్తున్నాను, నా దోషమును ఒప్పుకుంటున్నాను, నా పాపము ఒప్పుకుంటున్నాను, నిన్ను క్షమించు అనేటువంటి ఒప్పుకోలు నీ జీవితంలో, నా జీవితంలో వస్తుందా? ఎరుగుదాం, ఈ సత్యాలు తెలుసుకుందాం. మనం ఏళ్ల తరబడి మన జీవితాల్లో మనం వస్తూనే ఉంటాం. ప్రతి ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకొని ఏం ఒప్పుకుంటున్నావు? ఒప్పుకున్న నీ జీవితంలో నువ్వు దాని నుంచి తప్పించబడి విడుదల పొందిన నీ అనుభవము, నీ సాక్ష్యం ఏది? కనుక మన జీవితాల్లో మనము లోకంలో ఇటు అటు తిరిగిన ఈ సంగతుల విషయమై దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను చేసింది దోషము, నేను చేసింది పాపము, దేవా నేను ఒప్పుకుంటున్నాను, క్షమించు అనేటువంటి స్థితి మన జీవితాలకు ఉంటే అది మనకు ఆశీర్వాదం. కనుక ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలు విషయమై మనం దేవుని సన్నిధికి వద్దాం. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 16వ వచనం ఇంకొక మాట, ఇంకొక ఒప్పుకోలు చూద్దామా? 6వ సంగతి అనుకుంటాను. రోమపత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. నేను చదువుతాను, గమనించండి. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. అపస్తులుడైన పౌలు రోమీలకు రాస్తే మాట అంటున్నాడు, ఇచ్చయించనిది అంటే నేను కావాలనుకున్నది కాక నాకు ఇష్టము లేదు అన్నదాన్ని నేను చేస్తే
ఇంకా అక్కడ తేటగా కింద ఒక మాట రాస్తాడు, అది 19వ వచనంలో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు అంటూ అక్కడ 16వ వచనంలో అంటాడు, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల. ఇచ్చయింపనిది అంటే నేను కోరనిది, నేను ఇష్టపడనది, నేను ఆశపడనది నేను చేసినట్లయితే నేను పాపం చేసినట్లే. అందుకని అంటాడు, నా శరీరంలో మరొక పాప నియమము నన్ను చెడుకు తీసుకొని పోతుంది, లాక్కొని పోతుంది. నేను చేయవలసిన మేలు చేయలేక చేయకూడని కీడు చేస్తున్నాను అని అంగలార్చి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని పౌలు అక్కడ 24వ వచనంలో అంగలార్పు మాట వినపడతా ఉంది మనకు. ఈనాడు మన జీవితాలు అనేక మార్లు మనకు చాలామంది జీవితాల్లో ఇది కలిగి ఉంటారు. అనేక మంది అంటే ఇష్టం కాని దాన్నే చేయటానికి కారణం ఏంటి? అదంటే నష్టము అని, అదంటే కీడు అని, అదంటే మేలు కాదని, అదంటే అవమానం కలుగుతుందని, అదంటే లోకంలో భ్రష్టత్వం సంభవిస్తుందని ఎరిగి కూడా దాన్నే ఎందుకు చేస్తారు అనేక మంది మనుషులు? ఇష్టపడని దాన్నే ఎందుకు చేస్తారు మనుషులు? అంటే వాళ్ళ జీవితాల్లో గూడు కట్టుకొని ఉన్న పాపపు కాపురం, పాపము అది ఇష్టపడని దాన్ని చేయించడానికి పరుగులెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక తాగుబోతున్నాడు, వాడికి తెలుసు తాగుబోతుకు సమాజంలో గౌరవం ఉండదని, కానీ వాడు తాగేం చేస్తాడు? రోడ్ల వెంట దొరిలేటువంటి వాళ్ళు ఉన్నారు తెలుసా, తాగి పూలుతూ చీ అని లోకస్తులు అంటుంటే అవన్నీ ఛేదరించుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ దాన్నే తాగేటువంటి వాడు. ఎందుకని? అది వాడికి వాస్తవంగా ఇష్టం ఉండదు. తాగితే అవమానం వస్తుంది, కుటుంబం పాడవుతుంది, నా ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను పోతాను, కానీ తను ఇష్టపడని దాని దగ్గరికి తను వెళ్తాడు. ఒకడు జోదం ఆడటానికి పోతే జోదంలో అంత నష్టం జరుగుతుందని తెలీదా? కానీ ఆ జోదం వేస్తున్న వాడిని అక్కడికే తీసుకుని పోతుంది. ఈ దినాల్లో చాలామంది అల్పకాలపు పాపపు భోగం విషయంలో శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి జారత్వము, దొంగతనాలు, వ్యభిచారాలు ఎందుకు జరుగుతున్నాయి? అవన్నీ చెడేగా. ఆ చెడు కార్యాల వల్ల నింద అవమానము వస్తుందని తెలుసు కదా, వాటి వైపు ఎందుకు పోతున్నారు? అవన్నీ ఏమైనా ఇష్టపడి చేస్తారా? కాదు, లోపల ఉన్న పాపము వాళ్ళని ఇచ్చయించిన దాని కొరకు లాగుకొని పోయి పాపం చేస్తుంది. కనుక ఈ విషయంలో దేవా నన్ను ఎందుకు ఎట్లా చేసినావని నేను అన్నను. కానీ పౌలు అంటున్న మాటలో, ఇచ్చయించని దానిని నేను చేసినట్టయితే అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపము కాదు, అది నాలో ఉన్న పాపమే. నీ ధర్మశాస్త్రము స్వచ్ఛమైనది, నీ నీతి స్వచ్ఛమైనది, నువ్వు నీతిమంతుడవు, కానీ పాపము నాది, నేను ఒప్పుకుంటున్నా అని పౌలు అంటున్నాడు అక్కడ రోమా 7:16లో. చూసారా? కనుక ప్రియులరా, ఈ రాత్రి కాలము దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశంలో, ఈ ఒప్పుకోలు ప్రార్థనలో మనం ఒప్పుకునే ఈ సంగతుల విషయమా మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఈ సత్యాలు తెలుసుకొని, ఎందుకంటే మన ఒప్పుకోలు మనకు మేలు కలిగించకపోతే, మన ఒప్పుకోలు మనకు దిద్దుబాటు తేకపోతే, మన ఒప్పుకోలు వల్ల మనకు ఆశీర్వాదం కలగకపోతే ఎందుకు ఒప్పుకోలు ప్రార్థన? ఎందుకు ఒప్పుకోలు? ఈ రాత్రి ఈ విషయాలన్నీ ఎరిగి మన ఒప్పుకోలు ద్వారా మనం నిజంగా అది యథార్థమైన ఒప్పుకోలు అయితే తర్వాత మనం కలిగి ఉండే దాని కొరకు మనం ఏం చేయాలా? ఒక మంచి ఒప్పుకోలు చేసి ఒప్పుకోలు ప్రార్థనలోకి పోదాం. చూడండి, హెబ్రీ పత్రిక చివరి మాట నేను చెప్తాను. 13వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అంటే మన నోటి ఆరాధన. ఈ పై సంగతులన్నిటి విషయంలో మనం నిజమైన ఒప్పుకోలు మన జీవితాల్లో ఉంటే
చివరగా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆ దేవదేవునికి త్యాగం చేయటానికి, ఆ దేవదేవుణ్ణి ఆరాధించటానికి మన యొక్క నోటి స్వేచ్ఛార్పణలు, మా జిహ్వా ఫలాలు ఆయనకు అర్పించుదామని ఒప్పుకుందామా ఈ రాత్రికాలము ఈ విషయాన్ని? దేవా, పైన జరిగిన పతనాలన్నిటిలో నేను ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నాను, వాటిని ఒప్పుకుంటున్నాను. తిరిగి నా జీవితంలో నేను నా యొక్క స్వచ్ఛమైన, యథార్థమైన, ఆత్మతో సత్యముతో కూడిన నా మాటలతో నీకు నా జిహ్వాఫలం అర్పించటానికి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఈ మాటతో మన ఒప్పుకోలు ముగించి ఆ తదుపరి మనం దేవుని యొక్క ఆరాధనలో ప్రవేశిస్తే అది నిజంగా మనకు ఆశీర్వాదకరం. ఇట్టి సంగతులను మనం ఎరిగి, ఎందుకంటే ఈ రాత్రికాలము దేవుడిచ్చిన ఒక గొప్ప సదవకాశము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ గొప్ప అవకాశాన్ని ఈ రాత్రికాలం ఉపయోగించుకొని మనము ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశించుదాం.